రైట్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అమలాపురంలోని శ్రీహరి హాస్పిటల్లో వైద్యం వికటించి ఒక వ్యక్తి మృతి చెందాడు. మామిడికుదురు మండలం లంక గ్రామానికి చెందిన కనకరాజు అనారోగ్యంతో శ్రీహరి హాస్పిటల్స్ లో చేరాడు. కాగా చికిత్స పొందుతూ కనకరాజు మరణించాడు. అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్లే కనకరాజు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆందోళనలు చేపట్టారు. ఇదే మీడియా ఆయన న్యూస్లో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అమలాపురంలోని శ్రీహరి హాస్పిటల్స్ లో వైద్యం వికటించి ఒక వ్యక్తి మృతి చెందాడు. మామిడికుదురు మండలం లంక గ్రామానికి చెందిన కనకరాజు అనారోగ్యంతో శ్రీహరి హాస్పిటల్స్ లో చేరాడు. కాగా చికిత్స పొందుతూ కనకరాజు మరణించాడు. అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్లే కనకరాజు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ ద్వారా తెలుసుకుందాం. రెడ్ గణేష్, కేవలం వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే కనకరాజు చనిపోయాడంటూ కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అసలు అక్కడ ఏం జరిగింది? వైద్యులు ఏం చెప్తున్నారు? ఉందని చెప్పి వైద్యులను ఆశ్రయించే ప్రయత్నం చేశారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మీకు మెరుగైనటువంటి వైద్యం అందిస్తామని చెప్పి కనకరాజుకు వైద్య అందించే ప్రయత్నం చేశారు. 2 రోజుల్లో అంటే ఆసుపత్రికి నడుచుకుంటూ వెళ్ళినటువంటి కనకరాజు 2 రోజుల తర్వాత మృతి చెంది ఉండడంతో ప్రస్తుతం ఆసుపత్రి వద్ద బంధువులంతా కూడా ఆందోళన చేస్తున్నాడు. ఆరోగ్యంగానే కనకరాజు ఉండడం, అయితే ఆరోగ్యంగా ఉన్నటువంటి కనకరాజును అంటే అనారోగ్యం అనే అంశాన్ని అర్థం పెట్టుకుని ఆయన చనిపోయేలాగా చేశారు. కనీసం వైద్యం కూడా సరిగా చేయడం రాదన్న అంశాలతో అయితే ప్రస్తుతం బంధువులు అయితే శ్రీహరి హాస్పిటల్ వద్ద అమలాపురంలో ఆందోళన చేస్తున్నారు. వాస్తవానికి 5 ఏళ్ల నుంచి ఈ ఆసుపత్రి నడుస్తుంది. కరోనా ముందు ఈ వైద్య సేవలు అనేవి ప్రారంభం కావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3 చనిపోయినట్లుగా ఆసుపత్రిలో వైద్యం అంటే సరిగా నిర్లక్ష్యంగా వైద్యం చేయడం వల్ల 3 చనిపోయినట్లుగా అయితే ఇప్పటికే తెలుస్తోంది. ఇదే క్రమంలో దీని మీద వైద్య శాఖ అధికారులు విచారణ జరిపి ఎందుకు వరుసగా ట్రీట్మెంట్ లోనే చనిపోతున్నారు అంశం మీద దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే చూస్తున్నాం కదా, దాదాపు ఇప్పుడు మూడో వ్యక్తి ఈ అంశంలో చనిపోవడం జరిగింది. ఇదే క్రమంలో వైద్య అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చూడాల్సింది. ప్రస్తుతం అయితే బాధితులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపడుతూ ఉన్నారు. మేము వైద్యం చేస్తామని చెప్పి ఈ విధంగా తీసుకొచ్చి ఆ మృతదేహాన్ని బయటపడేశారు. కనీసం సరిగా సమాధానం కూడా చెప్పట్లేదు. నిర్లక్ష్యంగా ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం సమాధానం చెప్తున్నారని చెప్పి ప్రస్తుతం అమలాపురంలో కుటుంబ సభ్యులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం ఫర్దర్ చూడాల్సి ఉంది. హాస్పిటల్ యాజమాన్యం ఏం చెప్తోంది? ఈ విధంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు వైద్యులు. మరి ఆ యాజమాన్యం ఏం చెప్తుంది దీనికి సంబంధించి? అంటే ఇప్పటికే యాజమాన్యం మీడియా ప్రశ్నించినప్పటికీ కూడా యాజమాన్యం రెస్పాండ్ కానటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక పక్క ఆందోళన చేస్తున్నటువంటి కుటుంబ సభ్యులే ఆసుపత్రి మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. యాజమాన్యం మాత్రం అంటే దీని మీద ప్రశ్నిస్తే ఖచ్చితంగా మేము మెరుగైన వైద్యమే అందించాం, ఆ స్ట్రోక్ వల్ల చనిపోయారన్న అంశాన్ని అయితే ప్రస్తావించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఆరోగ్యంగానే అంటే ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి సమస్యతో పేషెంట్ లోపలికి వెళ్ళే ట్రీట్మెంట్ కోసం, కానీ 2 రోజుల తర్వాత ఇలా డెడ్ బాడీ రూపంలో బయటకు రావడం ఆ కుటుంబ సభ్యులు కొంత కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు. దీని మీద పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలి, పేషెంట్ ఎందుకు చనిపోయాడు అన్న అంశాల మీద అయితే కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. దీని మీద ఏమైనా డిఎంఐహెచ్ఓ చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుందా లేదనేది మాత్రం చూడాల్సి ఉంది. ఆశ.